హాయ్ హలో అందరికీ శుభోదయం అండి. హ్యాపీ థర్స్‌డే అండి. ఈరోజు కూరగాయలు ఏమీ లేవండి. అంచేత శనగపప్పును నానపెట్టుకున్నాను. లేవగానేను శనగపప్పు నానపెట్టేసాను. కచ్చా పచ్చాగా నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసానండి. మిక్సీ చేసేసి అన్ని పోపు దినుసులను శనగ పలుకులు, ఆవాలు, జీలకర్ర ఈ ఇంగ్రీడియంట్స్ అలా అవన్నీ దోరగా వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసేసినవి వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేయాలి. నా దగ్గర పచ్చిమిర్చి లేకపోవడం వలన ఏంటంటే నేను వాటిని స్కిప్ చేసేసి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి లేదు కాబట్టి ఇవన్నీ బాగా రెడ్డిష్గా వచ్చే వరకును దోరగా వేయించేసుకోవాలండి. అలాగే వేయించిన తర్వాత కచ్చాపచ్చాగాను మనము మిక్సీ చేసిన శనగపప్పుని ఈ ముద్దని ఇందులో వేసేసి అలాగా 2 స్పూన్లు ఆయిల్ వేస్తూ ఉండాలి. అది బాగా పొడిలాగాను దగ్గరికి అవుతుందండి. చాలా టేస్టీగాను చాలా హెల్దీ అండి. పిల్లలకి క్యారేజీ లంచ్ బాక్స్లోకి డైలీ రొటీన్ కూరగాయల కన్నా ఇది కూడా హెల్దీ రెసిపీయేనండి. ఈ విధంగాను పొడి పొడిగా అయిపోతుంది. ఈ కాంబినేషన్కి ఉల్లిపాయ పులుసును లేదా సాంబారు ఈ రకంగాను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఈ కర్రీను తనకి రసంను పెట్టేసి ఇచ్చేసాను. ఇగోండి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.